మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని చిల్డ్రన్స్ హై స్కూల్లో 40వ సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిల్డ్రన్స్ హై స్కూల్లో చదువుకున్న ప్రముఖ వ్యాపారవేత్తలు, రాష్ట్ర నాయకులు కల్లూరి హనుమంతరావు, హైదరాబాద్ సిఐ రవికుమార్, మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ హాజరై మాట్లాడుతూ చిల్డ్రన్స్ హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని, అందుకోసం తన వంతుగా ₹1,00,000 విరాళాన్ని అందజేస్తున్నామని తెలిపారు. స్కూల్ కరెస్పాండెంట్ వరప్రసాదం చారిటబుల్ ట్రస్ట్ కు ₹1,00,000 విరాళాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. సుమారు 2,000 మంది విద్యార్థులు 40 సంవత్సరాలుగా తూప్రాన్లో విద్యను అభ్యసించిన ప్రముఖ వైద్యులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, పూర్వ విద్యార్థులు సమ్మేళనంకు వచ్చి తమ తీపి అనుభవాలను పంచుకున్నారు. ఒక రోజు స్కూల్కి వచ్చినప్పుడు ఐ టోల్డ్ హిమ్ సో మెనీ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ సార్, ఫైనాన్షియల్లీ. అప్పుడే ఇంటర్వెల్ అయింది, స్టూడెంట్స్ అందరూ నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. చేసినటువంటిది సామాన్యం కాదు. అక్కడ నుంచి ఆ రోజుల్లో ఇప్పుడులాగా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు లేవు. అయినా కూడా వచ్చి వాళ్ళ గవర్నమెంట్ టీచర్ అయినప్పటికీ కూడా స్కూల్ అయిన తర్వాత వచ్చి స్కూల్ ఏ విధంగా ఏంటి, ఎలా జరుగుతుంది, ఏ విధంగా మనం ఇంకా డెవలప్ చేయాలి, విద్యార్థులకి మరి చక్కని విద్యను బోధించాలనేటువంటి వాటిలో సూచనలు సలహాలు ఇస్తూ, అప్పుడు 1983లో ఓన్లీ ₹10 మన ఫీజు, మీకు తెలుసు, ₹11. ఆర్థికంగా చాలా కొన్నిసార్లు లోటుపాట్లు వస్తున్నప్పుడు వారి నుండి కూడా మరి వారి ఫ్రెండ్స్ నుంచి కూడా మాకు సహాయాన్ని చేసి ముందుకు నడిపించారు. కాబట్టి అలా చెప్పుకుంటూ పోతే తూప్రాన్లో మాలే వాళ్ళు ఉన్నారు, మన్యం వాళ్ళు ఉన్నారు, తర్వాత మాకు గోపాల్ రెడ్డి ఉన్నాడు మా ఇంటి. అదేవిధంగా ఫస్ట్ స్టార్టింగ్ చేసినటువంటి స్కూలు ఒక ముస్లిం ఆయన పేరు ఫండ్ ఇనాగ్రేట్ చేద్దాం అనుకుంటాం. దీనికి సంబంధించి మన జయన్న చిల్డ్రన్స్ హై స్కూల్ 40 ఇయర్స్ సమ్మేళనం, పాత విద్యార్థి సమ్మేళనం జరపడానికి ఒక విషయం. ఇలాంటి సందర్భాలు సరదాగా ఎక్కడైనా కూడా జరగవు. ఒకే వేదిక మీదకి ఒకే చోట 40 సంవత్సరాల విద్యార్థులు గ్యాదర్ చేసి ఇక సెలబ్రేషన్ చేయడానికి చాలా సంతోషంగా. అలాగే ఇక్కడ పనిచేసిన టీచర్లు కూడా గ్యాదర్ చేయడానికి చాలా చూసుకున్నాం. ఈ సందర్భంలో ప్రతి పాత విద్యార్థులను, పూర్వ విద్యార్థులను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.